హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బావుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు వర్ణి టాక్స్. రోజు ఉదయాన్నే నేను లేచే టైం కంటే కూడా ఈరోజు ఒక అరగంట ముందుగా లేచాను. కబోర్డు, డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేయాలి. రోజు లేచే టైంకి లేస్తే ఇంకా నేను లేచిన కాసేపటికే మళ్ళీ పిల్లల్ని లేపి స్కూల్‌కి రెడీ చేయాలి కదా! ఈ పని ఆగిపోతుంది. ఇంక నాకు దాంతో మళ్ళీ మిషన్ పెట్టడం లేట్ అయిపోతుంది. అందుకని చెప్పి కొంచెం ముందుగా లేచి క్లీనింగ్ అంతా పూర్తి చేసేస్తే రోజులాగా పిల్లలు స్కూల్‌కెళ్ళిపోగానే మళ్ళీ నేను మిషన్ పెట్టేసి బ్లౌజులు కుట్టడం స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి ముందుగా లేచాను. మామూలుగా త్వరగా లేస్తే పనులు త్వరగా అవుతాయనని చెప్పి మనం అనుకుంటాం కదా! కానీ దాని వెనుక చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయనని చెప్పి కొన్ని వీడియోస్ ద్వారా చూసి తెలుసుకుంటే, ఇంకొన్ని చదివి తెలుసుకున్నాను. అవి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. మేముండేది పల్లెటూరులో కదా! పొలం పనులకెళ్ళేవాళ్ళు 4, 4:30 నుంచే లేచి ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడేమో కనీసం 5కైనా లేవాలి అనిపిస్తుంది. కానీ ఇంట్లో ఏదైనా ఎక్స్‌ట్రా పనుంది, పండుగ లేదా బయటకెక్కడికైనా వెళ్ళాలి అనన్నప్పుడు తప్పితే నేను 5 గంటలకి లేచిందైతే చాలా తక్కువే. మంచి అలవాట్లు, మంచి మాటలు ఎప్పుడూ కొంచెం కష్టంగానే ఉంటాయి కదా! కానీ 21 రోజు మనం కంటిన్యూస్‌గా ఒక పని చేశామంటే, అది మన లైఫ్ స్టైల్‌లో ఒక భాగం అయిపోతుంది. మనకు అలవాటయిపోతుంది అని అంటారు కదా! మరలాంటప్పుడు చిన్న చిన్న మార్పులతో మనమెందుకు అలాంటి మంచి అలవాట్లు మన లైఫ్ స్టైల్‌లో ఒక భాగంగా మార్చుకోకూడదు? దీని గురించి ఇంకొక వీడియోలో ఇందాక చెప్పినట్లు షేర్ చేస్తాను. ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ స్టైల్‌లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటారు కదా! ఇక ఫస్ట్ అయితే కబోర్డ్‌లో ఉన్న బొమ్మలన్నీ తీసేస్తున్నాను. ఇప్పుడు ఇవేమో నా పిల్లలు సంపాదించుకున్న ఆస్తులు. ఎందుకిలా అంటున్నానంటే ఇవే కదా ఫ్యూచర్‌లో వాళ్ళకి చాలా మెమరబుల్‌గా ఉంటాయి. చిన్నప్పుడు మేము ఈ కాంపిటీషన్స్‌లో ఇవి గెలుచుకున్నాము అని చెప్పి వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. స్కూల్లో జరిగే క్విజ్ కాంపిటీషన్సు, గేమ్స్ ఇలాంటివి ఏమైనా సరే పిల్లలకి మనము ఎంకరేజ్ చేయాలి. మీరు కూడా పార్టిసిపేట్ చేయండి అని వాళ్ళు గెలుస్తారా? లేదా? అనేది పక్కన పెడితే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ముందైతే భయం పోతుంది. తర్వాత గెలవాలి అన్న పట్టుదల ఉంటుంది. ఒకసారి ఓడిపోయినా పర్లేదు. పిల్లలు డిసప్పాయింట్ అయ్యేలాగైతే మాట్లాడకూడదు. ఇప్పుడు ఓడిపోయినా పర్లేదు. మళ్ళీ ట్రై చెయ్యి. ఈసారి ఖచ్చితంగా గెలుస్తావనని చెప్పి మనమే పిల్లల్ని మోటివేట్ చేయాలి. ఇప్పుడు నేను వీడియోలో చెప్పిన ప్రతీదీ కూడా మా పిల్లల విషయంలో నేను ఫాలో అవుతాను. స్కూల్లో ఏ కాంపిటీషన్ జరిగినా నేనైతే పిల్లల్ని పార్టిసిపేట్ చేయమని చెప్తాను. అట్లా ఎగ్జామ్స్‌లో, గేమ్స్‌లో, క్విజ్ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేసినప్పుడు వచ్చినవే ఇందాక మీకు చూపించిన ప్రైజ్‌లు. మేముండేది రోడ్డు పక్కనే కాబట్టి ఆ రోడ్డు పైనున్న దుమ్మంతా కూడా మా ఇంట్లోనే ఉంటుంది. దానికి తోడు గాలి కూడా విపరీతంగా వస్తుంది. ఇంకా చెప్పనవసరం లేదు. ఈ గాలికొచ్చే దుమ్ము, వెహికల్స్ ఎళ్ళినప్పుడు వచ్చే దుమ్ము ఇల్లు నిండిపోతుంటుంది ఎంత క్లీన్ చేసినా కూడా. అయినా మనకి ఈరోజు కాస్త పని తక్కువుందిలే, కొంచెం ఫ్రీగా ఉందాము అని అనుకోవడానికి లేదు. ఏదో ఒకటి కొత్తగా పుట్టుకొనొస్తూనే ఉంటుంది ఇంట్లో పని. ఎంత చేసినా తరిగేదే కాదసలు. కబోర్డ్‌లో పెట్టినవి ప్లాస్టిక్ బొమ్మలు లేదా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ లాంటివైతే బాగా దుమ్ము పట్టేసినప్పుడు కొంచెం సర్ఫ్ నీళ్ళలో అట్లా వేసి క్లీన్ చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా సాఫ్ట్ టాయ్సే. ఇప్పుడు నేను పెడుతున్న ఈ బొమ్మలు తప్పితే మిగిలినవన్నీ కూడా సాఫ్ట్ టాయ్సే. బాగా దుమ్ము పట్టినా కూడా ఇంక పడేయాల్సిందే తప్ప క్లీన్ చేసే ఆప్షన్ గూడా లేదు వీటికి. ఈ కబోర్డ్ మొత్తం సర్దడం పూర్తయిన తర్వాత పిల్లల్ని నిద్రలేపాను. వాళ్ళు కాసేపు చదువుకొని స్కూల్‌కి రెడీ అవుతారు. డ్రెస్సింగ్ టేబుల్ ఇప్పుడున్న ప్లేస్‌లో కాకుండా దాన్ని మళ్ళీ ఇటు సైడ్‌కి మార్చి తర్వాత అంతా సర్దుకోవాలి. ఇదివరకున్న దగ్గర నాకెందుకో అంత లైటింగ్ వస్తున్నట్టు అనిపించట్లేదు. చీకటిగా ఉంటుంది. ఇంకా పిల్లలు రెడీ అయ్యేటప్పుడు కూడా ఇటుంటే లైటింగ్ ఉన్న దగ్గర బావుంటుంది కదా అని చెప్పి ఇటువైపు పెట్టాను. నేను ఇది ఎంత క్లీన్ చేసినా కూడా ఆ ఒక్కరోజు చూడాల్సిందే నీట్‌గా. తర్వాత మా చిన్న పాపొచ్చి రెడీ అయిందంటే తనొక్కటే రెడీ అయితే బావుండదనని చెప్పి దీనికి కూడా కాస్త పౌడర్ పూసి కుంకుమ పెట్టుంటుంది. అడిగితేనేమో నేను కాదమ్మా అక్క చేసిందని అక్క మీదకి నెట్టేస్తది. ఇంకేం చేయలేం తనంతట తను తెలుసుకునేంత వరకు. తను
పెడుతూ ఉంటే నేను తుడుస్తూ ఉండాలి. ఇంకా పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాతయితే వీడియో ఏం తీయలేదు. ఇంకప్పుడు నా డ్యూటీ స్టార్ట్ అవుతది మిషన్ కుట్టడం. ఈరోజైతే ఇంకా ఈ 2 బ్లౌజులు కుట్టాను. ఒకటేమో మొత్తం సీక్వెన్స్ థ్రెడ్ వర్క్‌తో వచ్చింది. కలర్ కాంబినేషన్ బావుంది. ఇంకొకటేమో నార్మల్ శారీ అనమాట. డైలీ యూజ్‌కి అట్లా యూజ్ చేసుకునేది. ఇందాక చూపించిన బ్లౌజ్ డిజైన్ కూడా వాళ్ళే సెలెక్ట్ చేసుకొని అలా కుట్టమని చెప్పారు. ఇంకొకటేమో నార్మల్‌గా పైపింగ్ కూడా ఏం లేకుండా సింపుల్‌గానే కుట్టేయమన్నారు. పిల్లలు కూడా స్కూల్ నుంచొచ్చే టైం అయింది. ఇంకా నాకు కూడా సాయంత్రం ఇంట్లో పనులుంటాయి కదా! ఏమైనా కొంచెం అర్జెంట్ బ్లౌజులున్నాయి అంటే సాయంత్రం పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మిషన్ పెడతాను. లేదంటే ఇంకా నెక్స్ట్ డేనే. అయితే ఇన్ని పనులున్నా కానీ పిల్లలు స్కూల్ నుంచొచ్చిన తర్వాతయితే వాళ్ళతో ఖచ్చితంగా కాసేపు కూర్చొని మాట్లాడడం నాకలవాటు. చిన్న పాప కొంచెం ముందుగా వచ్చేస్తది. తనొచ్చిన ఒక అరగంటకి అట్లా పెద్ద పాపొస్తది. తర్వాత ఇద్దరు ఆ రోజు స్కూల్లో ఏమేం జరిగింది అన్నీ చెప్తారు. నేను కూడా అడుగుతానన్నమాట క్లాసులన్నీ జరిగాయా? హోంవర్క్ ఇచ్చారా? ఏమిచ్చారు? ఏం రాయాలి? చదవాలి? అని నాకు తెలిసినంత వరకు వాళ్ళ హోంవర్క్స్ గురించి నేను కూడా అడిగి తెలుసుకుంటుంటాను. పిల్లలిద్దరూ కూడా టీచర్స్ గురించి, ఫ్రెండ్స్ గురించి, ఆ రోజు జరిగిన క్లాసెస్ అన్నీ చెప్తారు నాకు. దీనివల్ల పిల్లలకి అంత భయం లేకుండా ఏది జరిగినా సరే ముందు అమ్మకైనా, నాన్నకైనా చెప్పాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది. పిల్లలకి తల్లిదండ్రి అంటే భయం, గౌరవం ఎలా ఉండాలో ఏదైనా జరిగినప్పుడు చెప్పుకునే చనువు కూడా ఉండాలి. నేను చెప్పాలనుకున్నది కరెక్ట్‌గా కన్వే చేశానో లేదో నాకు తెలీదు కానీ, నేనైతే నా పిల్లలతో హోంవర్క్స్ రాయించేటప్పుడు, చదివించేటప్పుడు కొంచెం స్ట్రిక్ట్‌గా ఉన్నా, చాలా ఫ్రెండ్లీగా ఉండడానికే ట్రై చేస్తాను. ఇద్దరు కూడా ప్రతి చిన్న విషయం కూడా నాకు చెప్తారొచ్చి. ఇంకా ఇక్కడ తను ఉదయం తలస్నానం చేసుంటే, జుట్టంతా కూడా చాలా చింపిరి చింపిరిగా అనిపిచ్చింది సాయంత్రం ఇంటికొచ్చేసరికి. అందుకే కొబ్బరి నూనె పెడుతున్నాను. మాకు చిన్నప్పటి నుంచి కూడా వారంలో ఒకరోజు తలస్నానం చేయిస్తే, మిగిలిన వారం మొత్తం కూడా మా అమ్మ కొబ్బరి నూనె పెట్టేది. ఇంకా అట్లా పెట్టుకోలేదంటే కళ్ళు మంటలు, తలనొప్పొస్తదని చెప్పేది. నాకు కూడా అదే అలవాటు. నేను కూడా మా పిల్లలకి అలాగే పెడతాను. కానీ ఇప్పుడేమో కొబ్బరి నూనె పెట్టుకుంటే చుండ్రొచ్చేస్తది. తలస్నానం చేసే ముందుగా పెట్టుకొని తలస్నానం చేయాలంటున్నారు. కానీ నాకిలానే అలవాటు. ఇంకా నా పిల్లలకు కూడా నేను అదే కంటిన్యూ చేస్తున్నాను. రోజు మా పెద్ద పాప ఫ్రెండ్స్ తనతో కలిసి హోంవర్క్ రాసుకోవడానికి ఇంటి దగ్గరకొస్తారు. రాను రాను వాళ్ళు నాకు కూడా ఫ్రెండ్స్ అయిపోయారు. ఇంక మా పిల్లలతో పాటు ఆ వచ్చిన వాళ్ళు కూడా నాతో బాగా మాట్లాడతారు. ఇక్కడ మా మధ్య డిస్కషన్ అదే జరుగుతుంది. స్కూల్లో ఏం జరిగిందనేది చెప్పి మా పాప చూడండి ఎలా నవ్వుతుందో. స్కూల్లో ఎవరో 'పుష్ప' డైలాగ్ చెప్పారంట పిల్లలు. తను నాకదే ఇక్కడ చెప్తుంది. మామూలుగా పిల్లలు స్కూల్‌కెళ్ళే ఏజ్ వరకు కూడా ఎక్కువ అమ్మతోనే ఉంటారు. ఆ తర్వాత ఫ్రెండ్స్ అని, ఆటలని కొంచెం అటెళ్ళిపోతారనమాట. కానీ వాళ్ళు పెరిగే కొద్దీ మనం వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయడం చాలా అవసరం. మన చిన్నప్పటికి, ఇప్పటికి చాలా తేడా వచ్చేసింది పిల్లల్లో. ఇప్పుడేంటంటే పిల్లలకి, పెద్దవాళ్ళకి తేడా లేకుండా ఫోనే ప్రపంచమైపోయింది. వీలైనంత వరకు పిల్లల్ని ఫోన్‌కి దూరంగా ఉంచడానికే చూస్తాను. కానీ ఒక్కొక్కసారి వాళ్ళకి సపోర్ట్ ఉంది అనన్నప్పుడు తప్పదు. ఇంకా కాసేపైనా ఫోన్ చూస్తారు. అలాంటప్పుడు కూడా టైమ్ లిమిట్ పెడతానన్నమాట. 5 మినిట్స్, 10 మినిట్స్ ఇట్లా చూసి పక్కన పెట్టేయాలి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.